హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి మనకి సిఆర్టీ రిపేర్ కోర్స్లో పార్ట్ 5 ఫ్రెండ్స్. ఇది మనం ఆల్రెడీ 4 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా మిస్ అయినట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకొని చూడొచ్చు. ఓకేనా? ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి హారిజెంటల్ లైన్. ఓకేనా? మనకి ఇక్కడ వర్టికల్ సెక్షన్లో ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు మనకి టీవీలో అడ్డంగా గీత అనేది వస్తుంది. ఆ విధంగా అడ్డంగా గీత వచ్చినప్పుడు మనం ఏ సెక్షన్లో చెక్ చేసుకోవాలి, ఏ కాంపోనెంట్స్ దగ్గర వోల్టేజ్ చెక్ చేసుకోవాలి, అసలు దాన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ నేను క్లారిటీగా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది మీరు రిపేర్ చేసేటప్పుడు. ఓకేనా? ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ మనకి ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే ఆ విధంగా హారిజెంటల్ లైన్ అనేది రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వర్టికల్ సెక్షన్. ఆ సెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మీరు ఒక ఐసీ చూస్తున్నారు కదా, హీట్ సింక్ మీద మౌంట్ అయి ఉంది. దీన్ని మనం వర్టికల్ అవుట్పుట్ ఐసీ అని చెప్పేసి అంటాం. మనకి దీని నుంచే వర్టికల్ సెక్షన్ అనేది ఇక్కడికి ఈ జాక్ వరకు అయితే వస్తుంది అవుట్పుట్ అనేది. అయితే మనకి ఇక్కడ నుంచి వైర్స్ అనేది యోక్కి వెళ్తాయి. మనకి యోక్లో ఏంటంటే 2 కాయిల్స్ అనేది ఉండడం జరుగుతుంది. అందులో ఒక కాయిల్ వచ్చేసి హారిజెంటల్కి, ఇంకొక కాయిల్ వచ్చేసి వర్టికల్కి. మరి యోక్ అంటే ఏంటి? ఇప్పుడు నేను దాని గురించి చెప్తున్నాను చూడండి. నేను ఇక్కడ బోర్డు అనేది పక్కన పెట్టి మీకు యోక్ అనేది చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనం దీన్ని యోక్ కాయిల్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మీరు ఇక్కడ ఒక కాయిల్, అదేవిధంగా ఇక్కడ ఒక కాయిల్, 2 కాయిల్స్ అనేది చూస్తున్నారు కదా. మనకి ఈ 2 కాయిల్స్ ఏంటి అని అంటే ఒకటి వర్టికల్, ఇంకొకటి హారిజెంటల్. మనకి ఈ కాయిల్కి వైండింగ్ చేసినప్పుడు స్టార్టింగ్ అదేవిధంగా ఎండింగ్ ఉంటాయి కదా, దానికి 2 వైర్స్ అనేది కనెక్ట్ చేయడం. అదేవిధంగా ఇక్కడ ఈ వైండింగ్ చేసినప్పుడు కూడా మనకి స్టార్టింగ్ అదేవిధంగా ఎండింగ్కి 2 వైర్స్ అనేది కనెక్ట్ అయి ఉంటాయి. ఆ 4 వైర్లే మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు. నేను వీటిని కలర్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే ఎల్లో, అదేవిధంగా బ్రౌన్ వచ్చేసి వర్టికల్, రెడ్ బ్లూ వచ్చేసి హారిజెంటల్కి అయితే యూజ్ అవుతాయి. మనకి ఇది పిక్చర్ ట్యూబ్కి అయితే మౌంట్ అయి ఉంటుంది. మనం పిక్చర్ ట్యూబ్ సెట్ చేసిన తర్వాత మనం టైట్ చేసుకోవడానికి ఈ స్క్రూని అయితే మనం రొటేట్ చేసేసి లూజ్ కావచ్చు, టైట్ కావచ్చు చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మనకి ఈ వైర్స్ అనేది ఇందులో ఏ విధంగా మౌంట్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే ఫస్ట్ మనకి వర్టికల్ అనేది ఈ సైడ్ అయితే ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్. నెక్స్ట్ మనకి ఇదంతా హారిజెంటల్ అవుట్పుట్ సెక్షన్ కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ ట్రాన్స్ఫార్మరు, ఇక్కడ అవుట్పుట్ ట్రాన్సిస్టర్, అదేవిధంగా మనకి ఇక్కడ ఈహెచ్టీ ఎన్ని ఉన్నాయి కదా, ఇదంతా మనకి హారిజెంటల్ అవుతుంది. ఇక్కడ మనం రెడ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ హారిజెంటల్ బ్లూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం. ఈ రెండు అనేది మనం వర్టికల్ కోసం అయితే కనెక్ట్ చేస్తాం యోక్. సో ఇది ఈ యోక్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యోక్ ప్రాబ్లం వచ్చింది, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే ఎల్లో అదేవిధంగా బ్రౌన్ వైర్స్ అని చెప్పాను కదా నేను. ఈ 2 వైర్స్కి కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాలి. నార్మల్గా మనకి డిపెండింగ్ ఆన్ వైండింగ్ టర్న్స్ని బట్టి 8 to 14 ఓమ్స్ వరకు అయితే మనకి షో అవుతుంది మల్టీమీటర్లో. ఓకేనా? ఆ విధంగా ఓమ్స్ అనేది షో అయినప్పుడు మనకి కంప్లీట్గా ఓపెన్ అయిపోయినప్పుడు హారిజెంటల్ లైన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ దీంట్లో వచ్చే రీడింగ్ అనేది మనకి అప్ అండ్ డౌన్ అయినప్పుడు, అంటే మనకి రావాల్సిన దానికన్నా తక్కువగా రావడం, లేదంటే ఎక్కువగా రావడం, అలాంటి కేసెస్లో మనకి పిక్చర్ అనేది కొంచెం వంగిపోయి కనిపించడం, లేకపోతే సగం సగం పిక్చర్ రావడం, ఇటువంటి దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది మనకి వస్తాయి. అదేంటి ఈ రీడింగ్ అనేది చెక్ చేసుకున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ఓకేనా? ఇదొకటి యోక్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను బోర్డు అనేది బ్యాక్ సైడ్ అయితే తిప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ నేను క్లారిటీగా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో రీజన్స్ ఏంటి అనేది. ఓకేనా? ఫస్ట్ యోక్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే మనకి ఫస్ట్ హారిజెంటల్ కోసం అయితే వెళ్ళిపోతుంది వోల్ట్ అనేది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకి వర్టికల్కి అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి వర్టికల్ ఐసీ. ఓకేనా? మనకి ఈ వోల్ట్ అనేది మనకి పిన్స్కి అయితే వస్తుంది. మరి ఈ పిన్స్కి అనేది రావడానికి మధ్యలో ఒక రెసిస్టెన్స్ కానీ జంపర్ కానీ ఏదైనా సరే యూస్ చేయడం జరుగుతుంది. అది ఒకవేళ కట్ అయినట్లయితే, ఓకేనా, మరి ఆ రెసిస్టెన్స్ అనేది ఏది? ఫస్ట్ ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసుకుంటున్నట్లయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి సెకండ్ డయోడ్ దగ్గర వోల్టేజ్ సహా ఇవ్వడం జరిగింది 26.5 అని. అంటే మనకి వర్టికల్ కోసం ఇక్కడ నుంచి ఈ వోల్టేజ్ అనేది ట్రాక్ ద్వారా మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ సింబల్ కనిపిస్తుంది. ఇది మనకి రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ ద్వారా మనకి ఇక్కడ నుంచి ఇక్కడ జంపర్, ఇక్కడ నుంచి ఇక్కడికైతే వస్తుంది వోల్టేజ్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ఈ పై పిన్కి అయితే ఇక్కడ నుంచి ఇంకొక డయోడ్ అనేది యూస్ చేసేసి ఈ విధంగా ఈ ట్రాక్ సహాయంతో ఇక్కడికైతే వచ్చింది. వీటిలో ఏ ఒక్కటి మనకి ఫాల్ట్ వచ్చినా, అంటే మనకి కంటిన్యూటీ పోయినా లేకపోతే ఓపెన్ అయిపోయినా సరే మనకి రావాల్సిన వోల్టేజ్ అనేది వర్టికల్ ఐసీ వరకు రాక ప్రాబ్లం అయితే వస్తుంది. ఓకేనా? మనకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనం ఎప్పుడు రిపీట్ అయింది చూస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి వర్టికల్ ఐసీ అనేది షార్ట్ అయిపోయింది. ఓకేనా? షార్ట్ అయిపోయినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇక్కడ రెసిస్టెన్స్ అనేది బర్న్ అయిపోతుంది. మనం ఆ తర్వాత రెసిస్టెన్స్ అనేది చెక్ చేయకుండా డైరెక్ట్గా వర్టికల్ ఐసీ అనేది రిప్లేస్ చేసిన తర్వాత
చూస్తే మనకి సేమ్ ప్రాబ్లం అయితే వస్తుంది, అంటే మనకి సాల్వ్ అనేది అవ్వదు. అలాంటి కేసులో ఫస్ట్ మనం పెట్టిన ఐసీకి కంప్లీట్ సిగ్నల్స్ అదేవిధంగా వోల్టేజెస్ అనేది వస్తున్నాయా అవి చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ మనకి 26 వోల్ట్స్ అని చూపించాను కదా, ఆ వోల్ట్ అనేది మనకి ఇక్కడ వర్టికల్ ఐసీ పిన్స్కి రీచ్ అవుతుందా, ఇక్కడ నుంచి అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ మనం యోక్ కనెక్ట్ చేసే పాయింట్ దగ్గరికి ఇక్కడ ఈ వర్టికల్ పిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడికైతే వెళ్తుందా సిగ్నల్ అనేది, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనకి టీవీ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంటుంది. ఇందులో ఏ ఒక ప్రాబ్లం ఉన్నా సేమ్ మనకి సిమ్టమ్ అనేది ఇందాక నేను చెప్పినట్లుగానే హారిజెంటల్ లైన్ అనేది కనిపిస్తుంది, అంటే మనకి అడ్డగీత అనేది అదే విధంగానే ఉంటుంది. మరి ఈ వర్టికల్ ఐసీ రిప్లేస్ చేసే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ మనం వర్టికల్ ఐసీ అనేది ఓపెన్ చేయాలి. షార్ట్ అయిన ఐసీ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడికి రావాల్సిన వోల్టేజ్ కోసం ఇక్కడ మనం రెసిస్టెన్స్ యూజ్ చేసామని చెప్పాం కదా, ఈ రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వోల్టేజ్ అనేది ఇస్తుందా, అంటే మనకి కంటిన్యూటీ అనేది ఉందా అది చెక్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఐసీ షార్ట్ అయినప్పుడు రెసిస్టెన్స్ అనేది మాక్సిమం కేసెస్లో ప్రాబ్లం వస్తుంది. సో రెసిస్టెన్స్ అనేది రిప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, రిప్లేస్ చేసుకున్న తర్వాత ఐసీ రిప్లేస్ చేసిన తర్వాత మాత్రమే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఓకేనా, ఇదొకటి చెప్పాను కదా, యోక్ అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి ఇక్కడ రెగ్యులేటర్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక రెగ్యులేటర్ అదేవిధంగా ఇక్కడ ఒక రెగ్యులేటర్. ఇందులో 5 వోల్ట్ రెగ్యులేటర్ అనేది మెయిన్ ఐసీకి అయితే వస్తుంది. ఆ ఐసీ దగ్గర రావాల్సిన వోల్టేజ్ అనేది కూడా మనకి ఆగిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడికైతే వస్తుంది మనకి ఆ 5 వోల్ట్ అనేది రెగ్యులేటర్ ద్వారా. ఇక్కడ ఈ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఒక ట్రాక్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, మనకి జంపర్స్ కావచ్చు, కంప్లీట్గా అది ట్రావెలే మనకి ఇక్కడ వరకు అయితే రీచ్ అవుతుంది. ఈ వోల్టేజ్ అనేది మనకి ప్రాబ్లం వచ్చినా సరే మనకి ఈ సెక్షన్ అంతా బాగానే ఉంది, అదేవిధంగా యోక్ కూడా బాగానే ఉంది. అలాంటప్పుడు కూడా మనకి వోల్టేజ్ అనేది మిస్ అవడంతో సిగ్నల్ అనేది ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ ఐసీ దగ్గర నుంచి ఇక్కడ రావాల్సిన సిగ్నల్ అనేది రాక అదేవిధంగా అడ్డంగా గీత అనేది వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లూజ్ కాంటాక్ట్. ఇది మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. లూజ్ కాంటాక్ట్ అంటే ఏంటి అని అంటే, మనకి ఇక్కడ యోక్ వైర్లు అనేది మనకి ఇక్కడ కనెక్ట్ చేస్తాం. మనం చూస్తున్నాం కదా మీరు, ఇక్కడ యోక్ వైర్లు అనేది మనం కనెక్ట్ చేస్తాం. ఈ లెగ్స్ అనేది మనకి ఈ సోల్డరింగ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది ఎక్కువ కేసెస్లో. ఓకేనా, డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ లెగ్ అనేది సోల్డరింగ్ అంటే మనకి ఈ ట్రాక్ అనేది టచ్ అవ్వక మనకి హారిజెంటల్ లైన్ అనేది కనిపిస్తుంది డిస్ప్లేలో. మనం దీన్ని ముందుగా డ్రై సోల్డరింగ్ అనేది చేసుకోవాలి. డ్రై సోల్డరింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, నార్మల్గా మనం ఎక్కడైతే మనకి సోల్డరింగ్ అనేది వీక్ అయిపోయిందో మళ్ళీ దానిపైన లెడ్ అదేవిధంగా పేస్ట్ యూజ్ చేసేసి మళ్ళీ సోల్డరింగ్ ఏరియాతో కంప్లీట్గా సోల్డరింగ్ చేసుకున్నట్లయితే మనకి మంచి కాంటాక్ట్ అనేది ఏర్పడి టీవీ అనేది మళ్ళీ హారిజెంటల్ లైన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి మనకి వర్టికల్ పల్స్ వస్తుంది మెయిన్ ఐసీ దగ్గర నుంచి. మనకి ఇక్కడ యోక్ బాగానే ఉంది, ఇక్కడ వోల్టేజ్ వస్తుంది, మనకి ఇక్కడ ఇదంతా ఐసీ బాగానే ఉంది, ఇదంతా కంప్లీట్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కనెక్షన్ బాగానే ఉంది, లూజ్ కాంటాక్ట్ కూడా ఏం లేదు, వోల్టేజ్ వస్తుంది, రెగ్యులేటర్స్ బాగానే ఉన్నాయి, అయినా సరే మనకి హారిజెంటల్ లైన్ అనేది వస్తుంది. అలాంటప్పుడు మాత్రమే మనం మెయిన్ ఐసీ అనేది రిప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, మెయిన్ ఐసీ అనేది రిప్లేస్ చేయాలి అని అంటే ఆటోమేటిక్గా మనకి అంటే అది ఏ ప్రాబ్లం అయినా సరే మనకి ఐసీ అనేది ఒక వర్టికల్ సెక్షన్ గానే కాదు, హారిజెంటల్ పల్స్ రిలీజ్ చేయడానికి అదేవిధంగా ఆడియోకి మన వాల్యూమ్ సిగ్నల్స్ కంప్లీట్గా మెయిన్ ప్రొసెసింగ్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇందులో ఏ ఒక్క సిగ్నల్ అనేది పనిచేయకపోయినా ఏదో ఒక సిమ్టమ్ అనేది మనకి చూపిస్తుంది. సో మెయిన్ ఐసీ అనేది రిప్లేస్ చేసుకోవాలి. ఫైనల్గా మనం ఫస్ట్ ఇక్కడ కంప్లీట్గా వోల్టేజెస్ సిగ్నల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత అప్పటికి ప్రాబ్లం సాల్వ్ అవ్వని పక్షంలో మాత్రమే ఐసీ అనేది రిప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ మనకి మెయిన్గా హారిజెంటల్ లైన్స్ రావడానికి రీజన్స్ అదేవిధంగా వాటి సొల్యూషన్స్ అనేది నేను క్లారిటీగా అయితే మీకు చెప్పడం జరిగింది. వీడియో యూస్ఫుల్గా ఉంది, మాకు నచ్చింది అనుకున్న వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.